సింపుల్ గా మనకి సమ్ అవ్వాలంటే ఏ మెథడ్ యూజ్ చేసుకోవాలి? డైరెక్ట్ మెథడ్. లేదు ఇంకా సింపుల్ గా కావాలనుకుంటే మనం ఏ మెథడ్ యూజ్ చేసుకుంటాం? అస్యూమ్డ్ మీన్. ఏ మెథడ్? అస్యూమ్డ్ మీన్. ఆ అస్యూమ్డ్ మీన్ చేసినప్పుడు ఇక్కడ ఇంటర్వల్స్ సపోజ్ ఎన్ని ఉన్నాయి మనకి? 6 ఉన్నాయి. 6 లో మనకి మిడిల్ ఏం తీసుకోవాలి మరి? 6 లో హాఫ్ ఎంత? థర్డ్ పొజిషన్ తీసుకోవచ్చు. థర్డ్ పొజిషన్ ఉన్న వాల్యూ ఎంత? 7. 7 కి ఆపోజిట్ ఉన్న మిడ్ వాల్యూ అవుతుంది 47.5. దీన్ని అస్యూమ్డ్ మీన్ అనుకోవచ్చు. లేదు అలా కాదు అనుకున్నారు, ఫోర్త్ పొజిషన్ తీసుకున్నారు అంటే థర్డ్ కానీ ఫోర్త్ కానీ తీసుకోవచ్చు. మనకి ఇచ్చిన ఇంటర్వెల్స్ లో నెంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ ఎన్ని తీసుకోండి. 6 ఇంటర్వెల్స్ ఉన్నప్పుడు 6 లో హాఫ్ ఎంత? 3. థర్డ్ పొజిషన్ తీసుకున్నా పర్లేదు, లేదా థర్డ్ తర్వాత నెక్స్ట్ పొజిషన్ ఏంటి? ఫోర్త్. ఈ థర్డ్ ఫోర్త్ లో ఎవరు చేసినప్పుడు ఏం వస్తుంది? ఒకటే ఆన్సర్ వస్తుంది. ఏ మెథడ్ లోని? అస్యూమ్డ్ మీన్ ఆర్ స్టెప్ డీవియేషన్ మెథడ్. అస్యూమ్డ్ మీన్ ఆర్ స్టెప్ డీవియేషన్ మెథడ్ లో ఆ ప్రాసెస్ చేయాలి. అస్యూమ్డ్ మీన్ మోడల్ చూడండి సార్. Same question of class interval, number of students, second మనకి ఏం కావాలి? క్లాస్ మార్క్. అయితే మీరు కంపేర్ చేసుకున్నప్పుడు ఈ మెథడ్స్ యూజ్ అవుతాయి. అంటే ఏ మెథడ్ లో చేసినప్పుడు ఏ ఆన్సర్ వస్తుందని కంపేర్ చేసుకోవడానికి ఒకేసారి మీకు 3 మెథడ్స్ కూడా చేయొచ్చు. ఇప్పుడు అది ఒకే బాక్స్ లో చేయొచ్చు, కానీ ఇక్కడ మీకు వీడియోకి ఇచ్చాడు టెక్స్ట్ బుక్ లో అవసరం లేదు. ఫస్ట్ ఇంటర్వల్ 10 to 25, 25 to 40, 40 to 55, 55 to 70, 70 to 85, 85 to 100. మనకు ఇక్కడ 2 3 7 3 6. క్లాస్ మార్క్ ఆల్రెడీ మనం చేసాం కాబట్టి ఎంత వచ్చింది? ఆల్రెడీ 17.5. అనదర్ వాల్యూ ఎంత వచ్చింది? 32.5. నెక్స్ట్ వాల్యూ 50, 47.5, 62.5. ఇంకో 15 యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 77.5, 92.5. ఆల్రెడీ మెథడ్ చేసాం. ఏ మెథడ్ చేసాం మనం? FI/XI. FI/XI చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఎంత? ఆల్రెడీ ఫస్ట్ మల్టిప్లికేషన్ వాల్యూ ఎంత వచ్చింది ఇందాక? ఒకసారి మీరు మాట్లాడుకోండి. 35.0, 97.5, 332.5, 375.0, 465.0, 555.0. ఈ డాట్ ఎక్స్టెన్షన్ మనకి సిగ్మా FI/XI ఈజ్ ఈక్వల్ టు 1860. ఈ మెథడ్ మళ్ళీ ఎందుకు రిపీట్ చేయాల్సి వస్తుందంటే ఆల్రెడీ FI/XI మోడల్ చేసిన వాల్యూకి నెక్స్ట్ అస్యూమ్డ్ మీన్ లిమిట్ చేసే మెథడ్కి కొంచెం వేరియేషన్ ఉంటుంది కాబట్టి DI ఫైండ్ చేయాలి. ఏ ఫైండ్ చేయాలి మనం? DI అంటే డీవియేషన్. మరి డీవియేషన్ కావాలంటే మన దగ్గర ఉండాలి అస్యూమ్డ్ మీన్ ఉండాలి. ఏముండాలి మన దగ్గర? అస్యూమ్డ్ మీన్. ఇక్కడ నేను ఆల్రెడీ ఇంటర్వల్స్ ఎన్ని? 6 ఇంటర్వల్స్ అన్నాను కాబట్టి 6 ఇంటర్వల్ ను థర్డ్ పొజిషన్ కానీ ఫోర్త్ పొజిషన్ కానీ తీసుకొచ్చని చెప్పాను. ఇక్కడ థర్డ్ పొజిషన్ ఏముంది? 7 ఉంది. 7 యూజ్ చేసుకోవచ్చు. లేదా ఫోర్త్ పొజిషన్ 6 ఉంది, 6 యూజ్ చేసుకోవచ్చు. 7 యూజ్ చేసుకున్నాం. 7 కి ఆపోజిట్ వాల్యూ ఎంత ఉంది? 47.5. అంటే అస్యూమ్డ్ మీన్ ఎంత అవుతుంది? ఇక్కడ స్మాల్ ఏ వాల్యూ ఎంత అయింది? 47.5. లేదు నేను 6 కి ఆపోజిట్ చేస్తాను, అప్పుడు ఎంత ఉంది అస్యూమ్డ్ మీన్? 62.5. అయితే ఈ 2 మెథడ్స్ లోనే మీరు ఏది యూజ్ చేసుకున్నా ఈ 47.5 యూజ్ చేసుకున్నారనుకో ఎడిషన్ మోడల్ వస్తుంది. అంటే 47.5 ప్లస్ వస్తుంది. 62 యూజ్ చేసుకున్నారనుకో 62.5 మైనస్ వస్తుంది. మైనస్ అయితే రెండింటికి వచ్చే ఆన్సర్ మాత్రం ఒకటే. ఆన్సర్ చేంజ్ అవ్వదు. కానీ ప్రాసెస్ ఏంటంటే
ఎవరి విధానం వాళ్ళది, మెథడ్ చేంజ్ అయినంత మాత్రాన ఆన్సర్ రాంగ్ అవుతాం. అందువల్ల మెథడ్ చూద్దాం ఒకసారి. ఇక నేను నా ఆటోమేటిక్ ఇప్పుడు కూడా దాన్ని ఆఫ్టర్ తీసుకోవడం అలవాటు. అందులో థర్డ్ పొజిషన్ కాకుండా దాని ఫోర్త్ పొజిషన్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఫోర్త్ పొజిషన్ ఉన్నది ఎంత వాల్యూ 62.5. ఫస్ట్ ఇంటర్వల్ క్లాస్ మార్క్ ఎంత ఉంది 17.5. మరి డీవియేషన్ ఫార్మ్ ఏంటి xi మైనస్ a. 17.5 మైనస్ 62.5 చేసాం. సబ్ట్రాక్షన్ ఎంత వచ్చింది 17.5 62.5. క్యాన్సిల్ 5 5 12 నుంచి 7 క్యాన్సిల్ అవుతాయి 5. ఇక్కడ ఎంత వచ్చింది మనకి ఒకటి ఎలాగా ఫాలోయింగ్ అయ్యింది కాబట్టి 5 5 ప్లస్ 1 క్యాన్సిల్ అవుతే 4. వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 45. అయితే ఇక్కడ xi వాల్యూ స్మాల్, ఏ వాల్యూ ఎంత ఉంది 62. అందువల్ల బిగ్ వాల్యూ సింబల్ మైనస్ ఉంది కాబట్టి దీనికి ఏమొస్తుంది మైనస్. నెక్స్ట్ వాల్యూ చేద్దాం అనుకున్నాం. చెప్పే ఆల్రెడీ ప్రాసెస్ ఏమని లెంత్ వాల్యూ ఎంత ఉంది డిఫరెన్స్ 15 ఉంది. 15 సబ్ట్రాక్షన్ చేసుకుంటే సరిపోద్ది. 15 సబ్ట్రాక్షన్ చేస్తే ఇంకో 15 క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుంది మైనస్ 30. ఇంకో 15 క్యాన్సిల్ చేస్తే ఉన్నది 15 కాబట్టి 15 మైనస్ 15 ఎంత 0. అందువల్ల ఇక్కడ 45 వచ్చింది ఫస్ట్ వాల్యూ. అనదర్ వాల్యూ చేద్దాం చేసుకోవచ్చు, దానివల్ల యూజ్ ఏం లేదు. 32.5 మైనస్ 62.5 సబ్ట్రాక్షన్ చేస్తే చివరికి వచ్చి ఫైనల్ ఆన్సర్ ఎంత 2 2 క్యాన్సిల్ అవుతాయి 0. 6 ప్లస్ 3 క్యాన్సిల్ అవుతాయి. మనం ప్రాసెస్ చేయవలసిన పని లేదు. మనకు కావాల్సింది ఏంటంటే మేము సింపుల్ గా ఆన్సర్ రావాలి, ఎక్కువ స్ట్రగుల్ అవ్వకుండా. అందుకు మనం చేయవలసిన ప్రాసెస్ ఏంటంటే లెంత్ ఆఫ్ ది క్లాస్ ఆల్రెడీ 15 ఉంది కాబట్టి 15 సబ్ట్రాక్షన్ చేయండి. 45 నుంచి 15 క్యాన్సిల్ అవుతే 30, 30 నుంచి 15 క్యాన్సిల్ అవుతే 15, 15 నుంచి 15 క్యాన్సిల్ అవుతే 0. ఇప్పుడు వరకు క్యాన్సిల్ చేసావు, ఎందువల్ల ఇవన్నీ స్మాల్ కాబట్టి. ఈ 62.5 ఉన్న అప్పర్ వాల్యూస్ అన్ని ఏంటి స్మాల్ వాల్యూస్. స్మాల్ వాల్యూస్ కాబట్టి ఏ సింబల్ వచ్చింది నెగిటివ్ వచ్చింది. కానీ 62.5 డౌన్ లోకి వస్తే ఉన్నాయి బిగ్ వాల్యూస్. బిగ్ వాల్యూస్ కాబట్టి వీటి సింబల్స్ ఏంటి ప్లస్. అందువల్ల ఈసారి ఇక్కడ ఏ సింబల్ తో వస్తే ప్లస్ 15. ఇంకో 15 యాడ్ చేస్తే 30. ఇది bi. నువ్వు మెథడ్ ఎక్కడితో ఆగిపోద్ది అనుకుంటే ఇక్కడితో సరిపోద్ది. కానీ మనం ఇంకో మెథడ్ కూడా యూజ్ చేస్తున్నాం. ఏంటది స్టెప్ డీవియేషన్ మెథడ్. ఏ మెథడ్ ఇది స్టెప్ డీవియేషన్ మెథడ్. మరి స్టెప్ డీవియేషన్ మెథడ్ ఫార్మ్ ఏంటి ui xi మైనస్ a బై h. ఇక్కడ ఆల్రెడీ h ఫైండ్ అవుట్ చేసాం. h వాల్యూ ఎంత వచ్చింది మనకి డిఫరెన్స్ 15. ఫస్ట్ మనకు వచ్చిన డీవియేషన్ ఎంత -45 డివైడెడ్ బై h వాల్యూ ఎంత 15. 15 45 ఎంత క్యాన్సిల్ అవుతుంది 3. అందులో మనకు వచ్చిన ఫస్ట్ వాల్యూ ఎంత -3. ఇక్కడ ఎంత ఉంది 30 ఉంది. 30 లో 15 ఎంత క్యాన్సిల్ అవుతుంది 30 లో 30 వాల్యూలో 15 ఎంత క్యాన్సిల్ అవుతుంది. ఎంత టైమ్స్ ఇక్కడ 2 టైమ్స్. సింబల్ ఏంటి మైనస్. 15 ఎంత క్యాన్సిల్ అవుతుంది 1 టైం సింబల్. అందుకే సింపుల్ గా మీకు ఏం చేస్తారంటే దీనికి ఈ జీరో కి ఆపోజిట్ గా ఇక్కడ చూసినప్పుడు ఈ స్మాల్ g అనేది ఎడ్జ్ మూవ్మెంట్ ఉంది కదా, ఈ ఎడ్జ్ మూవ్మెంట్ కి ఆపోజిట్ ఏం పెట్టాలి 0. దాని అప్పర్ వాల్యూస్ ఏమవుతే నెగటివ్, డౌన్ వాల్యూస్ ఏమవుతే పాజిటివ్ అని ఎందుకు చెప్తారంటే సింపుల్ గా. అంటే మీరు ఎక్కువ హార్డ్ వర్క్ చేయకుండా ఈ ప్రాసెస్ అంతా డెవలప్ చేయకుండా సింపుల్ గా ఏంటంటే ఈ ఎడ్జ్ మూవ్మెంట్ కి ఆపోజిట్ ఏం పెట్టాలి 0. దాని అప్పర్ వాల్యూస్ ఏ సింబల్ తో ఉంటాయి నెగటివ్, డౌన్ వాల్యూస్ ఏ సింబల్ తో ఉంటాయి పాజిటివ్. అంటే లైన్ గ్రాఫ్ ఏదైతే ఉందో ఆ లైన్ గ్రాఫ్ లో వచ్చే లెఫ్ట్ సైడ్ మైనస్ రైట్ సైడ్ ప్లస్ వాల్యూస్ వస్తాయి కదా. అదే ప్రాసెస్ లో ఈ 0 కి అప్ వాల్యూస్ అన్ని ఏమో మైనస్ రాయాలి, డౌన్ వాల్యూస్ ఏమో రాయాలి ప్లస్ రాయాలి. ఉన్నంత వరకు రాయాలి, రాసుకుంటూ పోవడం కదా మనం. అక్కడ ఎన్నైతే అవసరమో అన్ని ఇంటర్వల్స్ రాయాలి. ఫస్ట్ ప్రాసెస్ మనకి ఎక్కడ ఇక్కడ ఉంది కదా, ఒకసారి చేంజ్ అంటే చూడండి సార్. ఫస్ట్ ఇది మనకి fi di. fi వాల్యూ ఆల్రెడీ ఉంది మన దగ్గర 2. fi xi ఆల్రెడీ క్లాస్ మార్పు. ఇక di ఉంది ui ఉంది. మనకు కావాల్సింది fi di కాబట్టి ఇగో fi వాల్యూ ఇక్కడ ఉంది
డిఐవై ఇక్కడ ఉంది. ఈ 2 వాల్యూస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది 245. 245 అంటే 2 5 గా 10, 1 ఉంది, 2 4 గా 8, 8 ప్లస్ 1 ఎంత 9, అంటే ఎంత అవుతుంది టోటల్ వాల్యూ 90. సింపుల్ ఏంటి మరి, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ఏంటి ప్లస్, ప్లస్ అంటే మైనస్ ఏంటి మైనస్. నెక్స్ట్ వాల్యూ ఎంత 3, 330, 330 ఎంత 90. ఇక్కడ దీని సింబల్ కూడా ఎంత మైనస్. ఇక్కడ 7 ఉంది, 7 15, 7 10 గా 70, 7 5 గా 35, 30 ప్లస్ ప్లస్ 7 ఎంత, అంటే నేను హాఫ్ ఆఫ్ ది పార్ట్ చేశాను ఇక్కడ 15 అనుకోండి, 10 ప్లస్ 5 వస్తుంది సరిపోద్ది. 7 10 గా 70, 7 5 గా 35, 70 ప్లస్ 35 ఎంత 105, 105. ఇక్కడ సింబల్ కూడా ఏంటి మైనస్. ఇంకా థర్డ్ టర్మ్ లాస్ట్ 6 zeros ఎంత 0, 6 15, 6 10 గా 60, 6 5 గా 30, 30 ప్లస్ 60 ఎంత 90. ఇక్కడ 6 3 గా 0, 6 3 గా 18, టోటల్ వాల్యూ ఎంత వచ్చింది 180. అయితే సమ్ ఆఫ్ ది చేసినప్పుడు మీరు ఒకేసారి చేసేయకూడదు, మన సిగ్మా వాల్యూ కావాలి. ఇక్కడ సిగ్మా fi di, ఈ సిగ్మా fi di కావాలంటే ఒకేసారి చేసేయకూడదు. కాబట్టి మనం ఎడిషన్ చేసినప్పుడు ఏం చేయాలి, సేమ్ సింబల్స్ ఎడిషన్ చేయాలి. ప్లస్ ప్లస్ ఎడిషన్ చేయొచ్చు, మైనస్ మైనస్ ఎడిషన్ చేయొచ్చు. అంతేకాని ప్లస్ మైనస్ ఎడిషన్ చేయడం లేదు కదా, సబ్ట్రాక్షన్ మాత్రం చేయాలి. కాబట్టి ఇవి ఆల్రెడీ ఈ 3 నెంబర్స్ ఏంటి నెగటివ్, ఈ నెగటివ్ వాల్యూస్ ఏం చేయాలి ఎడిషన్ చేయండి. ఎడిషన్ చేస్తే ఎంత వచ్చింది టోటల్ వాల్యూ ఆల్రెడీ 90 into 180 వచ్చింది. అంటే మైనస్ 285. ఇక్కడ పాజిటివ్ వాల్యూస్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి 2 వాల్యూస్ ఎడిషన్ చేస్తే 270. ఇప్పుడు చూడండి ఇది మైనస్, ఈ సింబల్ ఏంటి ప్లస్, మైనస్ ప్లస్ అంటే సబ్ట్రాక్షన్ చేస్తారా ఎడిషన్ చేస్తారా, సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేయాల్సిన ఎంత సబ్ట్రాక్షన్ డిఫరెన్స్ ఉంది 285, 270, డిఫరెన్స్ 15 ఉంది. ఆ 15 సింబల్ ఏంటి చూడండి, ఇదేమో స్మాల్ వాల్యూ, ఇదేమో బిగ్ వాల్యూ. బిగ్ వాల్యూ సింబల్ ఏంటి మైనస్. అంటే మనకి fi di అయిన సిగ్మా వాల్యూ మనకు వచ్చింది ఎంత -15. ఇంకా ఎనదర్ ఏంటి మనకి fi ui. ఇదిగో fi వాల్యూ మన దగ్గర ఉంది. ui సింపుల్ మెథడ్ అని చెప్పండి, పెద్దగా టేబుల్స్ యూజ్ చేయగలరు, లార్జ్ టేబుల్స్ అవసరం లేదు, 30 40 ఇలాంటి యూజ్ చేయగలరు. 2 3 ద 6, 3 2 ద 6, 7 1 ద 7, 6 zeros 0, 6 1 ద 6, 6 2 ద 12. లార్జ్ నెంబర్స్ రావాలని చెప్పిన తర్వాత మేము అదే ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ లో 3 నెగటివ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఈ 3 నెగటివ్ నెంబర్స్ ని ఎడిషన్ చేస్తే 6 + 6 12, 12 + 7 19, సింబల్ ఏంటి మైనస్. ఇక్కడ కూడా ఎడిషన్ చేస్తే చెప్తుంది 18. ఇది ఫైనల్ ఆన్సర్ ఏంటి, ఇక్కడ సిగ్మా fi ui = -19 + 18. సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చింది 1, ఆ 1 సింబల్ ఏంటి మైనస్. ఇక్కడ చూడండి ఒకసారి, ఎందుకు ఇక్కడ 3 ప్రాసెస్ ఒకసారి చేయడానికి కారణం ఏంటంటే మీకు వచ్చే ఫైనల్ ఆన్సర్ ఎలా ఉంటుంది 3 మెథడ్స్ లో, అంటే డైరెక్ట్ మెథడ్ కానీ అలాగే ఎగ్జామినేషన్ మెథడ్ కానీ స్టెప్ డివియేషన్ మెథడ్ లో వచ్చే ఆన్సర్ ఏంటో కొంచెం కంపేర్ చేసుకోవడానికి. ఇక్కడ మనకు వచ్చిన వాల్యూస్ ఒకసారి చూడండి. సరే ఫస్ట్ మెథడ్ మనం చేసినట్టు డైరెక్ట్ మెథడ్. ఈ డైరెక్ట్ మెథడ్ లో మనకి ఫార్ములా x బార్ ఈక్వల్ టు ఎంత సిగ్మా fi xi బై సిగ్మా fi. సిగ్మా fi xi వాల్యూ ఎంత వచ్చింది మనకి 1860 డివైడెడ్ బై సిగ్మా fi వాల్యూ ఎంత వచ్చింది 30.
క్యాన్సిలేషన్ చేస్తే చివరికి 0 0 క్యాన్సిల్ అవుతుంది 10th టేబుల్ లాస్ట్ లో ఉన్నప్పుడే పొరపాటున 108/10 అన్నాను సార్ గారు చెప్పారు 0 0 క్యాన్సిల్ చేయమని చెప్పి 0 0 క్యాన్సిల్ చేసి నువ్వు ఫైనల్ ఆన్సర్ 80 చేసానుకో 18 వేస్తే అవుతుంది రాంగ్ అవుతుంది అందువల్ల చేసిన ప్రాసెస్ ఏంటో చూడాలి ఇప్పుడు కూడా లాస్ట్ డిజిట్స్ చూడాలి అంటే ఫస్ట్ 2 డిజిట్స్ వన్స్ డిజిట్ లో 0 ఉంటేనే క్యాన్సిల్ చేయండి ఫైనల్ ఆన్సర్ అంటే మనకి 3 టైమ్స్ 89 టైమ్స్ 6 టైమ్స్ 3 టైమ్స్ 6 లో 2 టైమ్స్ అది ఏ మెథడ్ లోనే డైరెక్ట్ మెథడ్ అనదర్ మెథడ్ యు పీపుల్ సారీ assume mean assume mean లో మనకి గ్యాదర్ చేసుకోవాలి ఇన్ఫర్మేషన్ ఫార్ములా ఏంటి అక్కడ ఉన్న వాల్యూస్ ఏంటి ఫార్ములా చూడండి సార్ x బార్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా a ప్లస్ సిగ్మా fi di బై సిగ్మా fi ఇక్కడ నీ దగ్గర ఏమున్నాయి వాల్యూస్ చూద్దాం స్మాల్ ఏ వాల్యూ ఎంత ఉంది మన దగ్గర స్మాల్ ఏ ఇంటిగ్రేట్ చేసాం ఇందాక ఎంత అది 62.5 స్మాల్ ఏ వాల్యూ ఎంత ఎగ్జాంపుల్ మీ వాల్యూ ఎంత ఉంది మన దగ్గర 62.5 అలాగే సిగ్మా fi di సిగ్మా fi di వాల్యూ మన దగ్గర -15 అలాగే సిగ్మా fi వాల్యూ ఎంత ఉంది 30 ఈ గ్యాదర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ అంతా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే స్మాల్ ఏ 62.5 ప్లస్ సిగ్మా fi di వాల్యూ -15 డివైడెడ్ బై సిగ్మా fi కొంతమంది కంగారు పడి ఏం చేశారంటే ఇక్కడ బ్రాకెట్ పెట్టలేదు బ్రాకెట్ పెట్టుకోవడం ఇక్కడ మైనస్ సింబల్ నీ కంటికి కనబడచ్చు కనబడకపోవచ్చు దాన్ని నెగ్లెక్ట్ చేసేస్తాం నెగ్లెక్ట్ చేస్తే ఇక్కడ ఏ సింబల్ వాడతావు ప్లస్ అంటే ఎడిషన్ చేసేస్తున్నాం కానీ ఇక్కడ ఎడిషన్ రాదు ఎందుకు రాదంటే ప్లస్ ఇంటూ మైనస్ అందుకే ఇక్కడ ఇప్పుడు నెగిటివ్ సింబల్స్ వచ్చినప్పుడు దానికి బ్రాకెట్ యూజ్ చేయండి 62.5 ప్లస్ ఇంటూ మైనస్ ఇక్కడ 15/30 ని క్యాన్సిల్ చేస్తే చేసేసుకోవచ్చు లేదా టేబుల్ ని క్యాన్సిల్ చేసుకోవచ్చు ఏ టేబుల్ క్యాన్సిల్ చేస్తారు మీరు 15 టైమ్స్ ఎన్ని టైమ్స్ ఇక్కడ 1 టైం ఇక్కడ ఎన్ని టైమ్స్ 2 టైమ్స్ అంటే టోటల్ ఎంత వచ్చింది -1/2 వచ్చింది 62.5 మైనస్ ఈ 1/2 ని డెసిమల్ పార్ట్ లో రాయండి 1/2 డెసిమల్ పార్ట్ ఎంత అవుతుంది 0.5 ఇక్కడ 0.5 ఉంది ఇక్కడ 0.5 ఉంది అంటే ఈ 62.5 నుంచి 0.5 క్యాన్సిల్ చేస్తే ఇంక మన ఫైనల్ ఆన్సర్ ఎంత వస్తుంది 62 ఏ మెథడ్ చేసాం మనం ఇక్కడ ఎగ్జాంపుల్ మీన్ మెథడ్ చేస్తే మనకు వచ్చిన ఫైనల్ ఆన్సర్ కూడా ఎంత వస్తుంది 62 డైరెక్ట్ మెథడ్ లో కూడా ఎంత వస్తుంది ఆన్సర్ 62 ఇంకా థర్డ్ మోడల్ లో మనకి స్టెప్ డీవియేషన్ మెథడ్ ఈ స్టెప్ డీవియేషన్ మెథడ్ లో ఫార్ములా చూడండి సార్ x బార్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా fi ui బై సిగ్మా fi ఇంటూ h అంటే మనం చేసే ప్రాసెస్ లో మనకి ఫైనల్ ఆన్సర్ వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోకుండా వెళ్ళామనుకోండి మార్క్స్ వేడు ఫార్ములాకు 1 మార్క్ ఇస్తాడు ఫార్ములాకు 1 మార్క్ ఇచ్చినప్పుడు ఎలా ఇస్తాడు ఫార్ములాకు హాఫ్ ప్లస్ ఇన్ఫర్మేషన్ హాఫ్ ఫార్ములాకు హాఫ్ ప్లస్ ఇన్ఫర్మేషన్ కూడా ఏంటి హాఫ్ అందువల్ల ఫార్ములా రాసిన వెంటనే ఇక్కడ ఉన్న వాల్యూస్ రాయండి ఏంటి ఆ వాల్యూస్ స్మాల్ ఏ వాల్యూ ఎంత వచ్చింది 62.5 సిగ్మా fi ui మనకు వచ్చిన ఫైనల్ ఆన్సర్ ఎంత వచ్చింది -1 h వాల్యూ ఎంత వచ్చింది క్లాస్ సైజ్ వాల్యూ ఎంత ఉంది మన దగ్గర 15 సిగ్మా fi వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 30 దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది ఫర్ x బార్ ఈజ్ ఈక్వల్ టు a 62.5 ప్లస్ సిగ్మా fi ui వాల్యూ ఎంత వచ్చింది -1 డివైడెడ్ బై సిగ్మా fi వాల్యూ ఎంత 30 ఇంటూ h వాల్యూ ఎంత 15 ఈ ప్రాసెస్ అయితే మీకు అన్ని సేమ్ అంటే వస్తుంది కానీ ఇక్కడ రేణువులు గా డైరెక్ట్ గా సిగ్మా fi di వాల్యూ -15 వచ్చింది ఇప్పుడు అక్కడ మల్టిప్లికేషన్ చేస్తేనే 15 వస్తుంది ఇక్కడ కూడా 15 టేబుల్ ఎంత ఎంత వస్తుంది 15 to the 30 62.5 ప్లస్ ఇంటూ మైనస్ -1/2
62.5 మైనస్ ఈ ఆఫ్ డెసిమల్ పార్ట్ ఎంత 0.5 62.5 నుంచి 0.5 సబ్ట్రాక్షన్ చేస్తే చూసారా 3 మెథడ్స్ లో మనకి సేమ్ ఆన్సర్ వచ్చింది. అంటే రేపు పొద్దున ఎగ్జామ్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఏ మెథడ్ ని యూజ్ చేసుకోవచ్చు, కానీ కన్ఫ్యూజ్ కాకూడదు. ఏ మెథడ్ చేసినా మార్క్స్ ఇస్తాడు, కానీ ఎప్పుడది మెథడ్ మెన్షన్ చేయకపోతే. మెథడ్ మెన్షన్ చేసినప్పుడు యూజింగ్ ద స్టెప్ డివిజన్ మెథడ్ అన్నప్పుడు యూజింగ్ ద స్టెప్ డివిజన్ అన్నప్పుడు స్టెప్ డివిజన్ మెథడ్ యూజ్ చేయాలి. యూజింగ్ డైరెక్ట్ మెథడ్ అన్నాడు అనుకోండి డైరెక్ట్ మెథడ్ యూజ్ చేయాలి. అలా కాకుండా ఆడు మెథడ్ మెన్షన్ చేయకుండా ఫైండ్ ద మీన్ అన్నాడు ఏ మెథడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. 3 మెథడ్స్ లో మీకు ఏదైనా డౌట్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఒకసారి ప్రాసెస్ కరెక్ట్గా తీసుకోండి. ఒకసారి ఆపే ఎగ్జాంపుల్ తో మనకి ఏమిటంటే ఇంటర్వెల్. అయితే రూల్ ప్రకారంగా కొంతమంది అక్కడ మార్క్స్ అనుకుని నోట్ చేసుకుంటారు. మార్క్స్ అని నోట్ చేసినా పర్వాలేదు, క్లాస్ ఇంటర్వెల్ సిఐ రాస్తారు. సిఐ అంటే మీనింగ్ ఏంటి? క్లాస్ ఇంటర్వెల్. ఇంటర్వెల్ ఆఫ్ ది క్లాస్ అన్న పర్లేదు, క్లాస్ ఇంటర్వెల్ అని రాసుకున్న పర్లేదు, సిఐ సింపుల్ గా రాసుకోవచ్చు. కానీ ఇక్కడ మీకు ఇచ్చిన దాంట్లో ఏమిటంటే క్లాస్ ఇంటర్వెల్ అలాగే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అలాగే క్లాస్ మార్క్ అని చూద్దాం. ముందు గివెన్ ఇచ్చాడు చూడండి సార్. ఫస్ట్ ఇంటర్వెల్ ఎంత 10 to 25, సెకండ్ ఇంటర్వెల్ 25 to 40, థర్డ్ ఇంటర్వెల్ 40 to 55, 55 to 70, 70 to 85, 85 to 100. ఇది ఏ టర్మ్ చెప్తుందమ్మా? ఇంక్లూజివ్ ఎక్స్క్లూజివా? ఇంక్లూజివా ఎక్స్క్లూజివా చెప్పండి. ఇంక్లూజివ్ అంటే ఎండ్ పాయింట్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 24 అనుకో, ఇక్కడ 25 రావాలి, దాన్ని ఏమంటాం? ఇంక్లూజివ్. స్టార్టింగ్ ఎండ్ అదే ఎండ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ ఒకటే ఉంది కదా, ఏమవుతుంది? అందువల్ల మనకి ఇంచుమించి ఈ సమ్స్ అన్ని ఎక్కువ ఎక్స్క్లూజ్ చేస్తాడు. ఎక్కడున్న టాపిక్ మాత్రం ఎక్స్క్లూజ్ చేస్తాడు ఇంచుమించు. ఒకసారి చూడండి, ఇంకేంటి మనకు కావాల్సింది? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత? 237, తర్వాత 326. మనకి ఇచ్చింది క్లాస్ ఇంటర్వెల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ని. దీని ప్రీవియస్ ఏమైంది? డైరెక్ట్ గా వాడు ఏం చేశాడు? అన్ గ్రూప్ డేటాను ఓన్లీ మార్క్స్ ఇచ్చాడు. ఏమని? 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది, 5 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది అని ఇచ్చినట్టు ఇచ్చాడు. కానీ ఇక్కడ ఏం చేశాడు? డివైడ్ చేశాడు. ఏంటి? 10 to 25. ఈ 10 to 25 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 2 మెంబర్స్ ఉన్నారు. 25 to 40 మిడిల్ వచ్చిన వాళ్ళు ఎంతమంది? 3 మెంబర్స్. అంటే అక్కడ ఇంటర్వెల్ చేశాడు కాబట్టి ఇది ఇంటర్వెల్ మోడ్ లో చేయాలి. ఇది ఏంటంటే గ్రూప్ డేటా. గ్రూప్ డేటా ఇది గ్రూప్ డేటా. ఎందుకు? ఇందాక అయితే డివైడ్ చేయలేదు కాబట్టి అన్ గ్రూప్ డేటా. కానీ ఇక్కడ ఆల్రెడీ డివైడ్ చేశాడు కాబట్టి ఇది ఏమవుతుంది? గ్రూప్ డేటా. గ్రూప్ డేటాలో మనకి సేమ్ ఫార్ములా ఏంటి? మీన్ సిగ్మా fi xi పై సిగ్మా fi. మరి సిగ్మా fi xi బై సిగ్మా fi అన్నాం. ఇక్కడ ఆల్రెడీ fi మన దగ్గర ఉంది వాల్యూ. ఫ్రీక్వెన్సీ అంటే నెంబర్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు మనం ఏమంటాం ఇప్పుడు? fi మన దగ్గర ఉంది ఆల్రెడీ. మరి ఇంకేం కావాలి? xi అంటే మీనింగ్ ఏం చెప్పాను? క్లాస్ మార్క్ మిడిల్ వాల్యూ. క్లాస్ మార్క్ ఆర్ మిడిల్ వాల్యూ. మరి మిడిల్ వాల్యూ ఎలా వస్తుంది మనకి? లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ డివైడెడ్ బై 2. ఏం చేయాలంట? లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ డివైడెడ్ బై 2. మరి ఇక్కడ ఇంటర్వల్ చూడండి. ఫస్ట్ ఇంటర్వల్ 10 లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్ ఎంత? 25. 10 ప్లస్ 25, 10 ప్లస్ 25 ఏం చేస్తుంది? 35. 35 డివైడెడ్ బై 2. మీకు ఆఫ్ రాలేదు, రానప్పుడు కంగారు పడట్లేదు. 35 క్యాన్సిల్ అవ్వదు. 35 బిఫోర్ ఎంత? దాని బిఫోర్ వాల్యూ ఎంత? 34. 34 ఆఫ్ ఎంత? 17. మీకు 1 ఉంది కాబట్టి 1 ఆఫ్ ఎంత అవుతుంది? 0.5. అంటే మనకు వచ్చిన వాల్యూ ఎంత? ఫస్ట్
17.5. దీనికి సింబల్ ఏంటి ఇక్కడ మనకి క్లాస్ మార్క్ xi. మీరు మిడిల్ వాల్యూ కూడా పెట్టుకోవచ్చు కావాలి. ఈచ్ అండ్ ఎవ్రీ ఇంటర్వెల్ యాడింగ్ చేసుకుంటే వెళ్తే మన టైం సరిపోదు. చేసుకోవచ్చు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఇంటర్వెల్ లో లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ ఎడిషన్ బై 2, లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ ఎడిషన్ బై 2 ఇలా చేసుకుంటే వెళ్ళి. కానీ సింపుల్ మెథడ్ ఒకటి ఉంది ఏంటంటే ఇక డిఫరెన్స్ ఎంత క్లాస్ లెంత్ 2 అప్పర్ లిమిట్స్ 2 లోయర్ లిమిట్స్ నెక్స్ట్ ఎలా తీసుకున్నా పర్లేదు. నువ్వు తీసుకుంటే లోయర్ తీసుకో లేదా అప్పర్ తీసుకో. ఈ లోయర్ కానీ అప్పర్ కానీ తీసుకున్నప్పుడు డిఫరెన్స్ ఏంటి లెంత్ ఆఫ్ ది క్లాస్. లెంత్ ఆఫ్ ది క్లాస్ అక్కడ డిఫరెన్స్ చేస్తే హెచ్ ఎంత 15. నువ్వు ఎడిషన్ చేసుకుంటూ వెళ్తే చాలా టైం పడుతుంది కాబట్టి నేనేమన్నా ఇక్కడ డిఫరెన్స్ ఎలా 15 ఉంది కాబట్టి ఈ మిడ్ వాల్యూకి నెక్స్ట్ వచ్చే క్లాస్ ఇంటర్వెల్ యొక్క మిడ్ వాల్యూకి ఎలా ఉంటుంది డిఫరెన్స్ కూడా 15. ఆ 15 ఎడిషన్ ఎంత అవుతుంది ఇప్పుడు 17 ప్లస్ 15 32.5. నేను డౌట్ వచ్చింది చేసింది రైట్ రాంగా ఎడిషన్ చేసుకుని కావాలి. 25 ప్లస్ 40 ఎంత 65/2. 65 డివైడెడ్ బై 2 ఎంత అవుతుంది 32.5. చేసింది కరెక్ట్గా చేస్తాం. ఎందువల్లంటే లెంత్ ఆఫ్ ది క్లాస్ యాడింగ్ చేసుకుంటే సరిపోద్ది. అందువల్ల ఫస్ట్ వాల్యూ మనకు రాగానే నెక్స్ట్ చేయవలసిన పని ఏంటంటే లెంత్ ఆఫ్ ది క్లాస్ ఐడెంటిఫికేషన్ చేయండి. చేస్తే నాకు వచ్చింది 15 కాబట్టి ఎలా వచ్చింది 25 - 10 లేదా 40 - 25. కరస్పాండింగ్ ఇంటర్వెల్ తీసుకోవాలి. పొరపాటున సాధారణంగా ఇంటర్వెల్స్ లో లోయర్ లిమిట్ అన్నారు కదా అని చెప్పేసి నువ్వు 10 ఇక్కడ తీసుకుని 40 ఇక్కడ తీసుకుంటే మనం మిడిల్ ఇక్కడ ఏమైంది 25 to 40 మిస్ అయిపోయింది. అందువల్ల కరస్పాండింగ్ ఇంటర్వెల్స్ తీసుకోవాలి, కంటిన్యూగా తీసుకోవాలి. అంటే కంటిన్యూగా 2 లోయర్ లిమిట్స్ తీసుకుంటే 25 - 10 ఎంత వచ్చింది 15 వచ్చింది. 15 నుంచి యాడ్ చేస్తే నెక్స్ట్ వాల్యూ ఎంత వచ్చింది 32.5. నెక్స్ట్ చెప్పండి సార్ ఆటోమేటిక్గా ఇంకో 15 యాడ్ చేస్తే 47.5. ఇంకో 15 యాడ్ చేస్తే 62.5. ఇంకో 15 యాడ్ చేస్తే 77.5. ఇంకో 15 యాడ్ చేస్తే 92.5. మనకు కావాల్సిన బాక్స్ లో xi కూడా వచ్చింది. ఇంకేం కావాలి మనకి fi xi. fi xi లో మల్టిప్లికేషన్ కాబట్టి ఇది fi వాల్యూ ఉంది xi వాల్యూ ఉంది. మల్టిప్లికేషన్ చేస్తే 2 17.5 ఫుల్ అవుతారు. 2 5 గా 10, 2 7 గా 14, 14 ప్లస్ 1 15, 2 1 గా 2, 2 ప్లస్ 1 ఎంత అంటే టోటల్ వాల్యూ ఎంత వచ్చింది 35. నెక్స్ట్ 3 తో మల్టిప్లికేషన్ చేయాలి. 3 5 గా 15, 3 2 గా 6, 6 ప్లస్ 1 3 5 గా 15 కదా 1 ఉంది. 3 2 గా 6, 6 ప్లస్ 1 ఎంత 7, 3 3 గా 9. డెసిమల్ ఎక్కడ ఉంది 1 డెసిమల్ కాబట్టి నెక్స్ట్ 7 టేబుల్ 7 5 గా 35, 3 ఉంది. 7 7 గా ఎంత 49, 49 ప్లస్ 3 ఎంత 52. ఇంకా ఏముంది 5 ఉంది. 7 4 గా ఎంత 28, 28 ప్లస్ 5 ఎంత 33. నెక్స్ట్ 6 టేబుల్ 6 5 గా 30, 6 2 గా 12, 12 ప్లస్ 3 15, 6 6 గా 36, 36 ప్లస్ 1 ఎంత 37. డెసిమల్ కాబట్టి ఉత్తర వాళ్ళు తీసేసేవాళ్ళు మీ ఇష్టం. ఇది డెసిమల్ వస్తుంది. మళ్ళీ 6 టేబుల్ 6 5 గా 30, 6 7 గా 42, 42 ప్లస్ 3 45, 4 ఉంది. 6 7 గా 42, 42 ప్లస్ 4 46. ఇక్కడ డెసిమల్ తర్వాత 0 వచ్చింది కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేయడానికి అవసరం లేదు. నెక్స్ట్ 6 టేబుల్ మళ్ళీ 6 5 గా 30, 6 2 గా 12, 12 ప్లస్ 3 15, 6 9 గా 54, 54 ప్లస్ 1 55. మనకు ఆల్రెడీ ఫార్ములా ముందుగా రాసుకున్నాం కాబట్టి డైరెక్ట్ మెథడ్ లో v ని ఈక్వల్ ఫార్ములా ఎంత సిగ్మా fi xi బై సిగ్మా fi. ఇక్కడ నేను చేసే మెథడ్ ఏంటి డైరెక్ట్ మెథడ్. ఏ మెథడ్ ఇది డైరెక్ట్ మెథడ్. ఎడిషన్ కావాలి కాబట్టి సిగ్మా fi xi. చూడండి ఎడిషన్ 0.5 ఎక్కడ ఉంది మనకి 2 టైమ్స్ ఉంది. 5 ప్లస్ 5 10 1 వేసారు.
అంటే 6 6 ని 7 13 13 ప్లస్ 2 15 15 ప్లస్ 5 25 25 ని 5 ని 30 ఇక్కడ 3 3 6 6 ప్లస్ 9 15 15 ప్లస్ 25 25 ని 26 36 3 3 9 9 3 12 12 ని 9 ని 21 డెసిమల్ ఇక్కడ ఒకటి కాబట్టి ఒకటి పెట్టారు జీరో అవసరం తీసేయండి ఎంత వచ్చింది మనకి కాంట్రాక్ట్ వాల్యూ 2160 అక్కడ వచ్చిన వాల్యూ మనకి 2160 ఇంకేం కావాలి మనకి సిగ్మా fi సిగ్మా fi సిగ్మా fi ఎంత అవుతుంది 2 ప్లస్ 3 5 5 ప్లస్ 7 12 12 ప్లస్ 18 12 ప్లస్ 18 ఎంత 30 సిగ్మా fi xi వాల్యూ వచ్చింది సిగ్మా fi వాల్యూ వచ్చింది సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది 2160 బై 30 2160 బై 30 ఇక్కడ ఏమైంది మనకి లాస్ట్ జీరోస్ ఉన్నాయి అంటే ఏ టైప్ క్యాన్సిల్ అవుతుంది 10 ఎప్పుడైనా లాస్ట్ జీరోస్ ఉన్నప్పుడు ఏమవుతుంది మనకి 10 టైప్ క్యాన్సిల్ అవుతుంది ఇంకేమవుతుంది ఇక్కడ 216 బై 3 3 టైప్ 20 లో ఏ టైప్ క్యాన్సిల్ అవుతుంది 7 టైమ్స్ 3 7 జా 21 ఇంకా 6 ఉంది 6 ఏ టైమ్స్ therefore టోటల్ మీన్ వాల్యూ ఫార్మ్ ఏమవుతుంది ఆన్సర్ ఫైనల్ ఆన్సర్ x వాల్యూ కూడా ఎంత 72 x వాల్యూ కూడా ఎంత వస్తుంది కదా 72 మీరు కన్ఫ్యూజ్ అవుతే కావాల్సిన పని లేదు ఇక్కడ xi కరెక్ట్ గా వస్తే ఆటోమేటిక్ గా మల్టిప్లికేషన్ కరెక్ట్ అవుతుంది xi మెయిన్ xi వాల్యూ మీకు స్టెప్ డీవియేషన్ మెథడ్ లో గాని డీవియేషన్ మెథడ్ గాని డైరెక్ట్ మెథడ్ గాని ఈ మూడు మెథడ్స్ లో కంపల్సరీ మీరు చేయాల్సిన xi పర్ఫెక్ట్ గా కట్టాలి xi ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా కట్టారో ఆటోమేటిక్ గా మీకు మీ మల్టిప్లికేషన్ వస్తుంది మల్టిప్లికేషన్ కంగారు పడి వస్తుంది పని లేదు చెప్పాను కదా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు చేస్తారు రాని వాళ్ళు పద్ధతిలో చేసుకుంటారు ఎవరు అలా చేసుకున్నప్పుడు తెలియవలసిన పని ఏంటంటే అక్కడ స్లోగా వెళ్ళండి 2-3 సమ్స్ అయిపోయాక మనకి ఆటోమేటిక్గా ఫాస్ట్గా ఉంటుంది సపాది ఆల్రెడీ నేను క్లాస్లో మీకు మీన్ మీడియన్ మాడ్ ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేశాను అయితే అందులో మనకి ఎగ్జాంపుల్ వాళ్ళు దేనికి సంబంధించిందంటే అన్గ్రూప్ డేటా అన్గ్రూప్ డేటా నేను ఎందుకంటామని చెప్పాను ఇంటర్వెల్స్ కింద సెపరేట్ చేయకపోతే అది ఏమవుతుంది అన్గ్రూప్ డేటా దాంట్లో మనకు సంబంధించి ఉండదు సరే మనకి ఇచ్చిన గివెన్ బాక్స్ ఉండే డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఎలా ఉందా మార్క్స్ అలాగే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే మార్క్స్ మనకి ఇచ్చిన వాల్యూస్ ఎలా ఇచ్చాడు 10 20 36 40 50 60 70 72 80 88 92 95 మనకి ఇచ్చిన మార్క్స్ అయ్యి దాంట్లో స్టూడెంట్స్ ఎంతమంది 10 మార్క్స్ వచ్చిన ఎంతమంది అట 1 మెంబర్ ఉన్నాడు 20 మార్క్స్ వచ్చిన 1 36 వచ్చిన వాళ్ళు 3 40 వచ్చిన వాళ్ళు 4 50 వచ్చిన వాళ్ళు అంటే 3 56 ఎంత మధ్య మిస్ అయినట్టు 60 marks అంటే ఎంత 4 మెంబర్స్ 70 మార్క్స్ లో 4 మెంబర్స్ 72 1 మెంబర్ 80 1 88 2 92 3 95 1 ఇలా గివెన్ డేటా ఇచ్చారు మనకి చదువుతాకు వచ్చిందమ్మా ఈ డేటాని మనం ఒక బాక్స్ కింద ఫామ్ చేయాలి కాబట్టి ఇదేంటి రో మోడల్ కానీ రో మోడల్ మనం చేయడం కుదరదు మనం ఏ మోడల్లో చేయాలి ఇప్పుడు సన్స్ ఎప్పుడు కూడా కాలం మోడల్ చేయాలి ఏ మోడల్లో కాలం
దీన్ని ఎలా అరేంజ్మెంట్ చేస్తున్నాం చూడండి సార్. మార్క్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఫైనల్ మనం ఏ బాక్స్ అయితే ఫైండ్ చేస్తుందని ఏంటి FI XI. ఇక్కడ మార్క్స్ సింబల్ ఎంత XI, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కి FI. మనకి ఇచ్చిన మార్క్స్ చూడండి సార్ 10, 20, 36, 40, 50, 56, 60, 70, 72, 18, 88, 92, 95. FI వాల్యూ మనకి ఇచ్చాడు ఇక్కడ ఫ్రీక్వెన్సీ 1, 1, 3, 4, 32, 3, 2, 4, 4, 1, 1, 2, 3, 1. మెథడ్స్ మనం నేర్చుకున్నాం, ఎన్ని మెథడ్స్ నేర్చుకున్నాం? మీన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? 3 మెథడ్స్ ఉన్నాయి. ఆ 3 మెథడ్స్ లో ఫస్ట్ మెథడ్ ఏంటి? డైరెక్ట్ మెథడ్. మరి డైరెక్ట్ మెథడ్ లో ఉన్న ఫార్ములా ఏంటి మన దగ్గర? సిగ్మా మీ చెప్పండి సార్. సిగ్మా FI XI బై సిగ్మా FI. సిగ్మా FI ని ఇంటిగ్రేట్ చేయనప్పుడు ఏదైనా రీచ్ అని చెప్పిన స్మాల్ అయినా క్యాపిటల్ అని. ఇందువల్ల నెంబర్ ఆఫ్ అన్నట్టు వేరు, సమ్ ఆఫ్ ది అన్నట్టు వేరు కాబట్టి సిగ్మా FI అనేది క్యాపిటల్ ఇంటిగ్రేట్ చేస్తుంది. ఇక్కడ చూడండి FI XI అంటే ఏంటి? మనకి ఇచ్చిన అబ్జర్వేషన్ ని దాని కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ తెలియాలి, మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఉన్న అబ్జర్వేషన్ ఎంత 10, దాని కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ ఎంత 1. అంటే 10 into 1 10 1 ఎంత 10, 20 into 1 ఎంత 20, 36 into 3. మీకు మల్టిప్లికేషన్ కొంచెం కష్టం అనుకున్నప్పుడు ఏంటంటే స్లోగా చేయండి, కంగారు లేదు. 3 6 ఎంత 18 కాబట్టి 1, 3 3 9, 9 plus 1 ఎంత 10, 4 4 ఎంత 16. ఇక్కడ ఏమన్నా 0, 5 3 అంటే 15 కాబట్టి ఎంత అవుతుంది 150, 2 6 12, 2 5 10 ఎంత అయింది 112, 4 6 24, 25 0 యాడ్ చేస్తే ఎంత అవుతుంది 240, 4 7 28, 28 0 యాడ్ చేస్తే 280, 172 72, 180 80, 288 ఎంత 176, 3 2 6 ఎంత 3 2 6, 3 9 27. టోటల్ వాల్యూ ఎంత వస్తుంది 270. ఎనకం చేస్తవద్దు 276, 195 95. ఇప్పుడు సిగ్మా ఏంటి? యాడింగ్ చేయాలి. వీటి యాడింగ్ చేయాలి. FI XI అంతా టోటల్ వాల్యూస్ ఏంటి? యాడింగ్ చేయాలి. యాడింగ్ చేసేది చూడండి సార్. 8 plus 2 10 అయింది, 10 plus 2 12, 12 plus 6 18, 18 plus 6 24, 24 plus 5 29, 2 plus 1 3, 5 5 ఎంత 10, 16, 16 plus 1 17, 17 plus 8 17 plus 4 21, 21 plus 29, 29 ని 36, 36 కి 8 యాడ్ చేస్తే 44, 44 4 ని 48, 58, 58 plus 9 67, 6 plus 1 7, 8 9 12, 9 10, 10 అంటే 2 2 ఎంత 14 అంటే 14 plus 3 17. టోటల్ సరిపోయింది. ఇక్కడ మన మిస్టేక్ ఏంటంటే ఈ అరేంజ్మెంట్ లో మీరు లైన్ కరెక్ట్గా ఉండాలి. అంటే వాల్యూస్ వేసుకుంటారు కొంతమంది, ఎలా వేస్తారంటే 10 20 120 ఎలా యాడింగ్ చేస్తారా? నాకు మిస్టేక్ వస్తుంది. మిస్టేక్ రావడానికి రీజనబుల్ ఏంటి లేదు. ఇక్కడ మనకి మెయిన్ ప్లేస్ చూడాలి. ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. ఫస్ట్ ఏముండాలి 1s, తర్వాత 10s, తర్వాత 100, తర్వాత 1000. ఆ ప్లేస్ మిస్ అయ్యిందంటే మాత్రం మీరు యాడింగ్ తప్పు చేస్తారు. సమ్స్ ఈజీయే, ప్రతి ఒక్కరికి వచ్చిన అందరూ చేస్తారు. కానీ ఏంటంటే ఇక్కడ పర్ఫెక్ట్ గా చేయాలన్నప్పుడు ఏం చేయాలి? నిదానంగా చేయాలి, కంగారు పడకూడదు. ఇప్పుడు మనం ఉన్న ఫార్ములా ఏంటి? ఇక్కడ సిగ్మా FI XI వచ్చింది. ఎంత వచ్చింది వాల్యూ 1779. సిగ్మా FI XI. ఇంక మనకి ఏం కావాలి? సిగ్మా FI కావాలి. యాడింగ్ చేస్తే ఎంత వచ్చింది? ఇక్కడ 1 plus 1 2 5, 5 plus 7 12, 12 plus 18, 18 plus
ప్లస్ 24 24 ప్లస్ 6 ని ఎంత 30 సిగ్మా fi అంతా బాగా చేశారు. డివిజన్ కొంతమంది ప్రాబ్లం అంటే టేబుల్స్ రాగానే కాదు, కొంచెం మనకి మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ ఎంత చూడాలి. ఇక్కడ ఉన్న డిజిట్స్ ఎంత 2 డిజిట్స్, ఇక్కడ కూడా 2 డిజిట్స్ ఎంత ఉంది నెంబర్ 17. 17 లో వాల్యూ 17 లో 30 క్యాన్సిల్ అవుతుందా? క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3 డిజిట్స్ ఉంటాయి. ఎంత ఫస్ట్ 30 టైమ్స్ వస్తున్నారు 177. మరి ఇంకా రాలేదు, కంగారు ఫస్ట్ వాల్యూ ఉంటుంది ఇక్కడ 3, ఇక్కడ ఫస్ట్ 2 డిజిట్స్ ఎంత ఉంది 17. 3 టేబుల్ 17 ఎప్పుడు వస్తుంది రాదు, కానీ దాని బిఫోర్ వాల్యూ వస్తుంది కదా. ఎంత 3 5 దా అంటే 5 టైమ్స్ చూడండి. 5 జీరోస్ 0, 5 3 దా 15. సబ్ట్రాక్షన్ ఎంత అవుతుంది 27. మనకి వాల్యూ డౌన్ చేసుకుంటే వస్తుంది 279. మరి సేమ్ మీకు టేబుల్ అంతా చూడవలసిన పని లేదు. ఇక్కడ డిజిట్స్ లో 3 డిజిట్స్ కాబట్టి ఇందులో 1 డిజిట్ నెగ్లెక్ట్ చేసాం, ఇందులో కూడా 1 డిజిట్ నెగ్లెక్ట్ చేస్తే వచ్చింది 17 వచ్చింది. 3 టేబుల్ 17 అనేది ఎన్ని టైమ్స్ వస్తుంది 3 5 దా 15 అంటే అక్కడ 5 టైమ్స్ అయిపోతుందండి. అలాగే ఇక్కడ చూపించాలి 279. 3 టేబుల్ 27 వస్తుందా లేదా? ఎన్ని టైమ్స్ వస్తుంది 9 టైమ్స్. 9 టైమ్స్ చూసారు. 9 జీరోస్ ఎంత 0, 9 3 దా 27. సబ్ట్రాక్షన్ ఎంత అవుతుంది మనకి 9 లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి పాయింట్ యాడ్ చేసి ఇంకేమేమి ఉన్నాయి 0 యాడ్ చేసుకోవాలి. ఎన్ని టైమ్స్ తీసారు ఇక్కడ 3, ఇక్కడ 90 కాబట్టి 3 ఎన్ని టైమ్స్ 3 3 దా కాబట్టి 3 జీరోస్ 0, 3 3 దా ఎంత 90. టోటల్ ఏమొస్తుంది ఫైనల్ ఆన్సర్ ఎంత 59.3. మనం కరెక్ట్ గా చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇదే పొరపాటు చేశారంటే మొత్తం మిస్టేక్ వచ్చింది అనుకోండి, ఫైనల్ ఆన్సర్ లేకపోతే 1 మార్క్ తీసేస్తాడు. కరెక్ట్గా చేసి అనుకున్నాం, వాల్యూ రాలేదు కాబట్టి ఏం చేస్తాడు 1 మార్క్ తీసేస్తాడు కంపల్సరీ. అందులో ఫైనల్ ఆన్సర్ వచ్చే వరకు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. డివిజన్ ఇబ్బంది పడద్దు అర్థనా. సేమ్ మోడల్ సమ్స్ మనకి ఎక్సర్సైజ్ వస్తాయి, ఒకసారి అక్కడ తెచ్చుగా సర్చ్ అవుతారు. ఆల్రెడీ అందరి దగ్గర కూడా రిటర్న్ అయ్యి ఉంటుంది కదా పోతా ఒకసారి పార్ట్ పాజ్లేసి